కృష్ణతేజ గారు, జనసేన పార్టీ కార్యాలయం అంటే యాక్టివిటీస్ పరంగా కానివ్వండి, జనసేన పార్టీ గత కొంతకాలం నుండి తెలంగాణ రాజకీయాలలో మమేకమైంది. ఇప్పుడు నూతనంగా పార్టీ కార్యాలయం పెట్టి నూతన ఉత్సాహంతో క్యాడర్ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది ఈ యాక్ట్? ఇప్పుడు శ్రీశైలం గారు, ముందుగా కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుందండి జనసేన రాష్ట్రంలో రావడానికి. కారణం ఏంటిదంటే, మన పవన్ కళ్యాణ్ గారు రీసెంట్లీ సభ పెడుతున్నప్పుడు కూడా అనుమతి నిరాకరించినప్పుడు తెలంగాణలో ఎందుకు మేము చేయకూడదు అని కొంచెం అవాంఛనీయ శక్తులు డెఫినెట్లీ రెచ్చగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కొన్ని అవాంఛనీయ శక్తులు ఏమని సెంటిమెంట్ ప్రేరేపించారని చూసినాయి. దానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు చెప్పింది, మేము ఎవరు రాజకీయం ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఆయన ఒక వ్యవస్థ, ఇప్పుడు పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆ వ్యవస్థ ఒక ఇంటిగ్రిటీ సమగ్రతను కాపాడడం మా బాధ్యత అని చెప్పింది. ఇవాళ ఒక పొలిటికల్ పార్టీగా మన రాష్ట్రాలకు వస్తున్నారు, అదే ఇప్పుడు మీరే చెప్పిన ఆఫీస్ తెరుస్తున్నారు అంటే దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ ఆ ఒక పొలిటికల్ పార్టీకి ఇక్కడ వచ్చే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయి, దానికి కూడా రాజకీయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక సెకండ్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ కంటెక్ట్ చేస్తారా లేదా సెకండ్ అయితే, ముందు ఆయన ఇప్పుడు మన విభజన హామీల పైన ఆయన స్టాండ్ ఏంటిది, కాళేశ్వరం పైన కానివ్వండి, కృష్ణా కానివ్వండి, గోదావరి పైన కానివ్వండి, లేకపోతే గోదావరి కావేరి లింకేజ్ పైన కానివ్వండి, లేకపోతే బనకచెర్ల పైన కానివ్వండి, లేకపోతే ఆయన మన ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ తెలంగాణ మెట్రో పైన కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నారు జిహెచ్ఎంసీకి 1,00,000 కోట్లు కేంద్రం కేటాయించాలని, దానిపైన కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు? ఎందుకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన తెలంగాణలో ఇంకో బర్నింగ్ టాపిక్ ఏంటిదండి, సీలేరు పవర్ ప్లాంట్ 7 మండలాలు గత ప్రభుత్వం ఇచ్చేసేసింది. దానికి వెనుకకు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలు ప్రయత్నిస్తుందని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎవరైనా వస్తే మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఆయన ఒకవేళ కార్డినేషన్ తీసుకోవాలి, కిషన్ రెడ్డి గారు ఇక్కడ తీసుకోవట్లేదని. ఇప్పుడు రాస్తే ఆయన ఇటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ పైన ఆయన డెఫినెట్గా స్టాండ్ తీసుకోవాలా. స్టాండ్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ అది తెలంగాణ ప్రజలకు డెఫినెట్లీ సంజాయిషి చెప్పుకుంటాడా ఏంటో ఆయన పార్టీ వ్యక్తిగత విషయం. కానీ మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటి ముందు స్వాగతిస్తున్నాం. సెకండ్, ఇవాళ జరిగే ఎన్నికలు ప్రతి రాష్ట్రంలో మనం చూస్తున్నాం అండి, పర్సనాలిటీ సెంట్రిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్. అంటే మామూలు టర్మినాలజీలో ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది కూడా చెప్పాలి, ఎవరినో ముందు పెట్టి ఓటే చేయమంటారా, లేదా అయినా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా నిలబడి ఓటు అడుగుతారా? ఇది ఇంకో విషయం. ఇంకా నాలుగో విషయం వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ చూడండి, ఆయన పీఆర్పీ పెట్టినప్పటి నుంచి ఇందాక మన విశ్లేషకులు కూడా చెప్పినారు, ఆయన ప్రాబల్యం అంతా కుత్బులాపూర్, కుక్కడపల్లి, షేర్లింగపల్లి. మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ రాక, అందుకే మన 2023 బీజేపీతో నిజామాబాద్ లో కూడా ఒక సీటు గెలవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలలో 2 సీట్లు గెలిచారు. సెకండ్ పొజిషన్ లో 8 ప్రాంతాలలో ఉన్నారు. పీఆర్పీ పెట్టినప్పుడు అండి, మొన్న జనసేన పెట్టినప్పుడు కూడా ఆయన ప్రాబల్యం అనేది మనం చాలా బాగా గుర్తుంటే, ఆయన అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ముందు పెట్టుకుని బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ షేర్లింగంపల్లి టికెట్ అడిగినారు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం కానివ్వండి, ఆయన ప్రాబల్యం కానివ్వండి, ఆయన అది కానివ్వండి. కాబట్టి అప్పుడు కూడా మీరు చూడండి, అక్కడ 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, కానీ అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు వ్యాక్యూమ్ ఫిల్ చేస్తారు? ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ రాజకీయాలు. దేంట్లో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సార్వభౌమానిత్వం, తెలంగాణ సమగ్రత, ఎప్పుడు ప్రతిసారి తెలంగాణ సమాజానికి ఎవరు అడుగు పెట్టాలంటే జాతీయ పార్టీలకు మొట్టమొదటి ఎదురైన సమస్య ఇదే. ఎప్పుడు మనం 1969 తీసుకుంటే ఈ రోజు రాక ప్రతి ఉద్యమం తెలంగాణలో స్వపరిపాలన, తెలంగాణ సమగ్రత, తెలంగాణ ఆత్మాభిమానం అనే పదాలతోనే ముందుకెళ్ళినాయి. రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే తెలంగాణ నిజంగా విభజనని ఆయన సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నిజంగా తెలంగాణని ఏం మాట్లాడతారు? మన సభ పెట్టినప్పుడు కూడా నవనిర్మాణ సభ ఎవరు పెట్టినారు, కానీ నవనిర్మాణ సభ వెనుక కారణాలు ఏంటి? రేపు బీజేపీతో ఆయన నిజంగా జిహెచ్ఎంసీ కలిసిపోతారా, లేకపోతే వ్యతిరేకించిపోతారా? ఒకవేళ సరే బీజేపీతో వ్యతిరేకించిపోతే ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేస్తారా? ఎవరు ఓట్లు తీసుకుంటాడు? అంటే నా ఒక అనాలైసిస్ కాంగ్రెస్ నుంచి డెఫినెట్లీ సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీలో మన బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ 2 నియోజకవర్గాలు తప్ప క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు గణనాత్మకంగా చీల్తాయండి. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా చూడండి, ఆయన ప్రాబల్యం ఎప్పుడు ఉంది, యువరాజ్యం అప్పటి నుంచి, పీఆర్పీ అప్పటి నుంచి ఈ రోజు రాక ఆ ఓట్లు చీల్తాయి. చీలడం వల్ల ముందు ఆ రోజు ఆయన పట్టుకునేది బీఆర్ఎస్ తరం. అది వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పుకుంటున్నారు, ఏంటంటే పవన్ కళ్యాణ్ రావడము వేరే వాళ్ళకి అబద్ధం, వాళ్ళ సెంటిమెంట్ వచ్చేస్తుంది, మేము సెంటిమెంట్లో గెలిచిపోతామని గాల్లో మేడలు కడుతున్నారు తప్ప ముందు థ్రెట్ బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా, ఒకవేళ వాళ్ళు అనలైజ్ చేసుకుంటే. కాబట్టి ముందు నేను చివరికి ఒకటే మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు వస్తే
ముందు తెలంగాణ సమాజానికి మన ఒక కిషన్ రెడ్డి గారి ప్లేస్ ఫీల్ చేస్తాను ఒక నమ్మకం కల్పించారండి. సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ నేను ఉంటాను, తెలంగాణ సమాజానికి నా వల్ల ఇది జరుగుతుందని చెప్పగలిగితే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ తెలంగాణలో సమాజం ఎప్పుడు స్వాగతిస్తుంది. ఇదే మా ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఆయన కలిసినప్పుడు కూడా వినవించడం జరిగింది. ఎస్ శేషు గారు, అంటే కృష్ణతేజ గారు ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్కు తెరలేపారు. ఎవరు